రూల్స్ కట్టుకొని ఇక్కడ రైస్ అండి సార్ రైస్ లేవు సార్ ఇంకా సప్లై రాలేదు. ఈరోజు సరిపోయినాయా? ఈ రోజు లేదు, 4వ తేదీకి అయిపోయినాయి. మేము అక్కడి నుంచి తెచ్చుకొని చేస్తున్నాం. రైస్ లేవు, 4 రోజులు అయింది. ఎవరు ఎమ్మెల్యేస్ పాయింట్ అసలు ఏందండి ఇది? రైస్ దొరకకుండా ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళు ఆయన బయట తీసుకుంటా ఉన్నారు వేరే వాళ్ళ దగ్గర. ఎవరు అసలు ఆడ అంతా చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నట్టున్నారే. ఎగ్స్ సరిపోయినాయా? పడదాం గోడౌన్. హలో అయ్యా, 4 రోజులు అయింది ఇక్కడ రైస్ లేక. ఏమేమి గాడిదలు కాస్తా ఉన్నారా మీరు? నాకు అర్థం కావడంలే. రేషన్ షాప్స్కి ఎప్పుడు వెళ్ళిపోయినాయి? అప్పటి నుంచి హమాలీలు మీరంతా ఏం చేస్తా ఉన్నారయ్యా? యో బండి ట్రబుల్ ఇవన్నీ కాదయ్యా. పిల్లలకు అన్నము వాళ్ళు ఏడపోయి అడక్కుచ్చుకోవాలనా? కాదయ్యా, 4 రోజులు అయింది ఇక్కడ రైస్ లేవు. 4 రోజుల నుంచి బయట ఏమన్నా పోయి తెచ్చుకున్నారు వాళ్ళు. బండి లేదు, ఏం బలపాలు పెన్సిళ్ళు లేవు, రబ్బర్లు పోయినట్టుంది నువ్వు చెప్పేది. ఏమయ్యా మీరేం మనసు పెట్టి పని చేస్తా ఉన్నారా లేకపోతే ఏమన్నా తమాషాలు చేస్తా ఉన్నారా? ఎండిఎంకు మీ రైస్ ఇవ్వలేదంటే ఇంక మీరు హాస్టల్ కూడా ఇవ్వనట్టే కదా. చుట్టుపక్కల ఏం ఉండాలనిందా పోవాలనిందా చెప్పండి. ఏమండి ఏం వాళ్ళకేమో అంత ఇష్టం లేనట్టుంది అంతే కదా. ఇంకా మండలం అంతా ఈ వాళ్ళు తోలనట్టే బండి లేదంటే. బండి లేదండి, బండి లేదు పిల్లలకి ఇచ్చేది చిన్న చిన్న కారణాలు అయ్యా చెప్పేది. 150 తీసుకున్నారు, మొన్న 70, మొన్న 87 చాలా తగ్గిపోయినారనమాట. సెకండ్ ఫేజ్ తీసుకునేటప్పుడు ఈ బ్యాలెన్స్ చెక్ చేసుకొని సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ తీసుకుంటాం. నెలకు సరిపోయి ఎన్ని కావాలి అన్నీ తీసుకుంటాం. ఎట్లా ఇప్పుడు మీ జీతం 10,000 అవును సార్. ఒకటి రేపు జీతం పడింది, 10,200 వాడినారు. నెక్స్ట్ డే ఎంత ఉంటుంది? 9,800 ఉంటుంది. 2వ తేదీ 300 వాడినారు, ఎంత ఉంటుంది? 3వ తేదీకి 9,500 ఉంటుంది. 3వ తేదీ మీరు ఒక 300 వాడినారు, ఎంత ఉంటుంది? 4వ తేదీకి 9,200 ఉంటుంది. ఆ లెక్కసారి రావాలా? అదే సార్, ఇప్పుడు ఈ నెలలో ఈ 10 రోజులు వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు, తక్కువ ఇచ్చిండ్రు, ఇది అనవసరం మనకు. మన దగ్గర 1000 గుడ్లు 1000 చిక్కీలు ఉంటే ఈ రోజు 200 వాడితే 800 రేపటికి ఉండాలా. ఆ విధంగా రావాలా? అదేంది నాకు అర్థం కాదు మీరు చెప్పేది. పిల్లలు తక్కువ ఉన్నారు, పిల్లలు తక్కువ ఉంటే ఏంది, ఎక్కువ ఉంటే మీకేంది? మీకేం సంబంధం అవన్నీ? దీని ప్రకారం ఏంది ఆయన చెప్పేది? దాని ప్రకారం ఎట్లా రాస్తారు? సెకండ్ ఫేజ్ తీసుకునేటప్పుడు తగ్గిసి తీసుకుంటాం సార్. ఎప్పుడు తగ్గి ఎవరే స్వామి ఏం చదువుకున్నారు మీరు? ఏం మాట్లాడుతా ఉన్నావు? నేను చెప్పేది ఒకటే, ఇందాక చెప్పిన చదువు, ఆ చదువు ప్రకారం మాకు ఉండాలా. చిన్న పిల్లలు నా పిల్లలు లేపడినా చెప్తారు, నువ్వు అట్టుంది నువ్వు చెప్పేది. స్టాక్ ఎందుకు మెయింటైన్ చేయడం లేదు? ఫిగరు కొద్దిగా కొంచెం ఎక్కువ ఉండింది సార్. అరే ఎక్కువ ఉండని తక్కువ ఉండని బా ఏంది స్వామి మీరు? నేను చెప్పేది ఏంది, ఈరోజు 1000 చిక్కీలు ఉన్నాయి, 200 వాడినాం. నెక్స్ట్ డే ఎన్ని ఉండాలి? 800 ఉండాలా. 800 120 వాడినావు, ఎన్ని ఉండాలా? 780 680 ఉండాలా. అట్ట రావాలా లెక్కచారము. ఏంది ఇది? పిల్లలకు చెప్పినట్టు ఈ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు ఎక్కువ ఉంటే అసలు తీసుకోరా పిల్లలు, అసలు ఏం రారు. స్టాక్ నెక్స్ట్ ఇయర్ ఏమి ఇవ్వలేదు, నిన్న ఎవరు స్టూడెంట్స్ రాలేదని రాసుకుంటావు. ఇదేంది ఇది? ఇచ్చినట్టు రాస్తున్నా సార్. కొంచెం మళ్ళా స్వామి నీకు దండం స్వామి, ఏం చదువు చెప్పాలి నేను? నాకు అర్థం కావడంలే. ఎవరు ఈడున్న అందరికి అర్థమవుతుంది, నీకు ఒక్కరికి తప్ప. అమ్మా సర్వశిక్ష అర్థమైందమ్మా మీరు? స్టాక్ ఎక్కువ ఉంది, అది ఎట్లొచ్చింది అనేది మాకు అర్థం కావడంలే. ఆయన ఏంటంటే చెప్తా ఉన్నాడు, అది రీజన్ కాదు. నేను చెప్పింది విన్నారు కదా మీరు, ఆ ప్రకారం లేదు. మెమో ఇవ్వండి హెడ్ మాస్టర్కి ఎవరికో, సోకాజ్ నోటీస్ ఇవ్వండి, ఏం రిప్లై ఇస్తాడో చూద్దాం. నమస్తే అమ్మా, ఏంటి అన్నం అయిందా? గంజి ఉంచడం లేదా? ఎందుకని ఉంచరు? ముందటింటి పోషకాలు పోతాయి సార్. ఇది రసమా? స్వీట్ పొంగలా? ఇది ఎంతమందికి? స్పూన్. ఇది ఎంతమందికి? ఇది ఎంతమందికి? 115. ఇది సాంబార్ టైప్ పప్పు. ఇది ఒకటేనా? ఈ పప్పు రసము స్వీట్ అంతే కదా, సరిపోయింది. పట్టు. ఇక్కడ గర్ల్స్ బాయ్స్ రెండు విడివిడిగా ఉన్నాయండి. కోయడ్ ఇప్పుడు కూడా. మరి వంట ఏంది రెండు చేస్తా ఉన్నారు? జూనియర్ కాలేజీ వాళ్ళకి సపరేట్. జూనియర్ కాలేజ్ కాదు, స్కూల్కే రెండు చేస్తా ఉన్నారు. రెండు ఏజెన్సీలు ఉన్నాయా? అంటే ఇంతకుముందు గర్ల్స్ బాయ్స్ సపరేట్ ఉండేనా? సార్ ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒకరే చేయడం వల్ల లేట్ అవుతుంది. ఎంత స్ట్రెంగ్త్ ఇక్కడ? 550 ఉంది సార్. 650 నుంచి ఇప్పుడు 550కి వచ్చింది. బాయ్స్ గర్ల్స్ కలిపి బాయ్స్ కు గర్ల్స్ కు సపరేట్. అప్పుడు
అప్పుడు లేదు సార్, ముందు ఇప్పుడు కో ఎడ్యుకేషన్ స్కూలే. కో ఎడ్యుకేషన్ అయితే ఏదైనా కానీ ఒకరే ఉంటారే, 2 ఏజెన్సీలు కట్టించారు. అప్పుడు ముందు నుంచి జరుగుతూ ఉండేది ఏజెన్సీలు 2 అయినాయి. అంటే ఒకే వ్యక్తి చేయడం వలన ఏమైపోతుందంటే మరి మీరు లెక్కాచారం ఎట్లా రాస్తారు? వాళ్ళకి సపరేట్ ఇస్తారా బియ్యము? లేదు సార్, ఫ్యాన్ కాదు సార్. వీళ్ళకి ఏం చేస్తారంటే ఒకేసారి రైస్ ఇస్తారు, దాంట్లో కలిసి తింటారు. కాదండి, మీరు వంట వాళ్ళకి ఇచ్చే రైస్ విడివిడిగా ఇస్తారా? ఆ లెక్కాచారాలను విడివిడిగా రాస్తారా? కాదు సార్, ఏజెన్సీ ఏం చేస్తారంటే మొత్తం ఒక పేమెంట్లకి 15 days. నేను అది కాదండి, రైస్ క్వాంటిటీ రైస్ ఎగ్స్ మీరు ఎట్లా ఇస్తారు వీళ్ళకు ఇద్దరికి? షేర్ చేస్తారు. మీరు అకౌంట్ ఎలా రాస్తారు? ఒకటేగా రాస్తారు సార్. చూపించండి. ఉన్నారా అకౌంటెంట్ ఉన్నారా? మీకు ఎండిఎం రాసేవాళ్ళు అంతా ఇచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూషన్ క్లర్క్ ఎవరికి ఇస్తారు కదా? అవును సార్, ఉన్నారు. 3870 ఎగ్స్ ఉన్నాయి మన దగ్గర. అయ్యా ఎన్ని ఎగ్స్ ఉండాలా? అన్ని కలిపి 3870 ఉన్నాయి. ఇవి 2605 సరిపోయినాయి. ఇవి 2610. ఇవి చూడండి, 20-30 ఈరోజు వాడినట్టు యాడ్ చేయమా. నిన్నటిది ఎంటర్ చేయలేదా? చూడయా రైస్ వెంకీ రైస్ 69 ఉన్నాయి సార్. ఒక ప్యాకెట్ సరిపోతాయి. ఒకటే రాయమని. చిక్కీ చూడండి 4007 ఎగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పరందాం? ఎన్ని ఉన్నాయి ఎగ్స్? 3900 ఉన్నాయి. సర్లే 100 అటు ఇటు ఆడ డ్యామేజ్ ఉన్నాయి కొన్ని, అది ఓకేలే. 100-20 అటు ఇటు. ఇంత క్వాంటిటీ మీద కొన్ని వేరియేషన్. 14 బాక్స్ ఉన్నాయి చిక్కులు. 14 ఎన్ని ఉండాలా? సరే 100. రైస్ సరిపోయిందా? రైట్ ఫండ్ జాగ్రత్త చూసుకోండి. అకౌంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, ఆల్ ది బెస్ట్. ఎంతమంది ఉన్నారండి? 130 రోజులు సార్. ఈరోజు 116 వచ్చినాయి. అదే 116 ఈరోజు ప్రజెంట్. అంత పెట్టి 116 116 కొంచెం అంతా. కొంతమంది ఒక పొద్దు ఉంటారే, వాళ్ళకి టిఫిన్ బాక్స్లు తెచ్చుకుంటారు సార్. దాంట్లో ఈవినింగ్ కదా వాళ్ళు తినేది. అవును సార్, పొద్దున్న తిన్నారు కదా, తిన్నారు. మధ్యాహ్నం తిన్నారు కదా. అవును. పప్పు వేసారమ్మా? ఏం కనపరావడం లేదే. 116 2 కేజీల 900 దాల్ వేయాలా? ఉందా? 2:30 వేసినారు సార్. 2:30 ఉందా? వేసినారు సార్. మార్నింగ్ వచ్చి చూసినాను సార్. 1.5 కిలో వేసారు. అది కూడా లేదు. చెప్పొద్దండి. మా స్టూడెంట్స్ ప్రకారం మీరు వేయాలా? 25 grams దాల్ వేయాలా ఒక స్టూడెంట్కు. అంటే మీరు 116కు దగ్గర 2 కేజీల 900 వేయాలా. దాంట్లో అసలు పప్పే లేదు. నేను తిని నాకు అర్థమైంది. నేను గడ్డి పెట్టి చూసింది. నాకేం ఎర్రి గుబులు కాదు. వేయాలా మీరు అండి? చూడండి, మీరు పప్పు వేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలా. మీరు 2:30 అంటారు, ఆమె 1:30 అంటది, నేను 1 అంటా అన్నా. ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. మీరు పప్పు వేసేటప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి ఒకసారి చెక్ చేయాలి. సరే సార్. లేదు, కరెక్ట్ కాదు ఇది. పిల్లలు కడుపు కొట్టినట్టే లెక్క. ప్రోటీన్, కందిపప్పు అనేది ప్రోటీన్ ఫుడ్. ఆ ప్రోటీన్ తగ్గినాయంటే పిల్లలు నష్టపోతారు, మీరు లాభపడతారు. అట్లా కాదు కదా. మీకు ఇచ్చే జీతాలు ఇస్తున్నారు, దాంట్లో ఒక ఆటనా ₹1 మిగులుతుంది. అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లయితేనే పని చేయాలా, లేదంటే వేరే వాళ్ళు మార్చుకోవాలా. మీరు ఈడ మిగిలించుకుంటామంటే ఎట్లా? మేము దాదాపు ₹7 దగ్గర అంటే దాదాపు ₹800 ఇస్తూ ఉన్నాం. కాబట్టి సాంబార్ కంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చులే. మీకు కొంచెం నీళ్ళు ఉంది కాబట్టి, ఈరోజు స్వీట్ ఉంటుంది కాబట్టి మీకు డబల్ ఖర్చు. కొంచెం 2 కిలోన్నా వేలమ్మా. 1 కిలో చిల్లరమైన దానికి ఖర్చు అవుతుంది. మీకు 800 చిల్లర వస్తుంది దీనికి. ఈరోజుకు కిలో కూడా లేదు దాంట్లో.